ఇంత టఫ్ నోటిఫికేషన్లో కూడా తక్కువ నెంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నా సరే క్లియర్ చేశారు. అండ్ అంతకుముందు అపేర్ అయ్యారా ఇంటర్వ్యూకి? నో, దిస్ ఈస్ ద ఫస్ట్ టైం. సో బిఫోర్ గోయింగ్ టు ద ఏపీ ఇష్యూస్, ఫస్ట్ హౌ టు ఫేస్ ద ఇంటర్వ్యూయర్, అది జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ చూద్దాం, రైట్? సో ఫస్ట్ మీకైతే డాఫ్ వస్తుంది, రైట్? సో ఆ డాఫ్లో యూ విల్ గివ్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో దాంట్లో ఆల్రెడీ మన గ్రూప్లో మనం షేర్ చేసి ఉన్నాం పీడిఎఫ్. అంటే ఒక డాఫ్కి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అండ్ డాఫ్లో ఏ ఏరియాస్ని లైక్ ఫోకస్ చేసే ఫీజిబిలిటీ ఉంది. సో అక్కడ మనం చూస్తే ఫస్ట్ పర్సనల్ దెన్ కంటెంట్, ఇట్లా అండి. సో అసలు ఇంటర్వ్యూ అంటే ఏంటి? మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ అంతా కూడా ఆల్రెడీ టెస్టెడ్ ఇన్ ద ప్రిలిమ్స్ లెవెల్ అండ్ ద మెయిన్స్ లెవెల్, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఏం టెస్ట్ చేస్తారు? వాట్ ఈజ్ యువర్ అవేర్నెస్, హౌ వుడ్ యూ డీల్ విత్ ద ఎనీ ఇష్యూ, హౌ విల్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, హౌ విల్ యూ ఓరల్లీ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అబౌట్ ఎనీ ఇష్యూ, అండ్ ఆల్సో how much you are aware of the things surrounding you, including your name. ఒక్కొక్కసారి కొంతమందికి టిపికల్ నేమ్స్ ఉంటాయి, ఆ నేమ్ మీనింగ్ ఏంటో కూడా ఒక్కొక్కసారి కొంతమందికి తెలియదు. ఆర్ దాని ఆరిజినేషన్ ఎలా, ఎక్కడి నుంచి అది వచ్చింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈవెన్ ద సర్ నేమ్స్ ఒక్కొక్కసారి అవి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, రైట్? సో ఫస్ట్ నేమ్ పైన ఫోకస్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ వన్, సో ఈ డాఫ్ కోసం వీ ప్రిపేర్డ్ డీటెయిల్డ్ అనాలిసిస్. మీరు డాఫ్ ఆల్రెడీ ఫిల్ చేసి ఉంటారు కదా. సో ఇందులో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ, ఈచ్ అండ్ ఎవ్రీ కాలంలో ఉన్న ఒక్కొక్క ఏ వర్డ్ అయితే అడుగుతున్నారో దానిపైన స్పెసిఫిక్గా ఫోకస్ చేయండి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే మనకి ఇంటర్వ్యూ ప్యానల్ చాలా సీనియర్ ఆఫీసర్స్ వస్తుంటారు. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి ఒక్కొక్కసారి దే విల్ వాంట్ టు హ్యావ్ ప్లే విత్ యూ అ లిటిల్. అది చిన్న అది ప్లే చేస్తూ ఉంటారు. అంటే ఒక టఫ్ సిచ్యువేషన్లోకి దే విల్ ట్రై టు త్రో యూ. అండ్ ఆల్సో సర్కాస్టిక్ క్వశ్చన్స్ కూడా రేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మెనీ టైమ్స్ మెనీ ఆస్పిరెంట్స్ ఫేస్డ్ దిస్. మొత్తం ఇంటర్వ్యూ ప్యానల్ అంతా కూడా దే విల్ కైండ్ ఆఫ్ మేక్ జోక్స్ అవుట్ ఆఫ్ యూ ఆన్ యూ. ఒక ఆన్సర్ ఏదైనా చెప్తే ఇలాంటి ఆన్సర్ చెప్తారు, దే విల్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. బట్ యూ హ్యావ్ టు మేక్ దట్ సిచ్యువేషన్ సీరియస్ అండ్ సపోర్ట్ యువర్ వే ఆఫ్ ప్రెజెంట్, లైక్ యువర్ way of thinking. Okay, so that's how we have to turn the situation in your way, in a positive way anamata, right? So ee vidhanga indulo mottam personal lo manam let us see here. So personal lo manam we will see the name and the surname and the location you come from. That is also very important. From which district you came, and also now we have 26 districts, right? So ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు, మీ డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్గా ఎట్లా బైఫర్కేట్ అయ్యింది ఆఫ్టర్ దిస్ డీసెంట్రలైజ్డ్ సిస్టమ్. సో ఎలా ఆ డిఫరెన్షియేషన్ ఎందుకు జరిగింది? నౌ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద న్యూ డిస్ట్రిక్ట్, ప్లీజ్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద న్యూ డిస్ట్రిక్ట్, వాట్ ఆర్ ఆల్ ద స్పెసిఫిక్ ఫెసిలిటీస్ అండ్ ఫీచర్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్, అవన్నీ కూడా తెలుసుకొని ప్రిపేర్డ్గా పెట్టుకోండి. దెన్ ఇంకేమున్నాయి డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అండ్ యువర్ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ కానీ, యువర్ బ్యాక్గ్రౌండ్ కానీ, అండ్ యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ కూడా మెనీ ఆస్పిరెంట్స్ ఫేస్డ్ వెరీ టఫ్ సిచ్యువేషన్స్. వై? బికాస్ యూ మైట్ హ్యావ్ లెఫ్ట్ యువర్ గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ సో మెనీ ఇయర్స్ ఎగో. దాంట్లో ఒకవేళ ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇంటర్వ్యూ ప్యానల్లో ఉంటే they may like dig deeper into your subject. So ikkada it is very fine, it's like all okay even if you say no to that one. Why? Because this is the interview is not the knowledge test. If you cannot recall at the moment, you can admit it. It is very fine, you can admit it and say sorry. Right now at the moment I am not able to recall, sir, I am sorry. And after that one, but for any opinion based questions you have to give any opinion. ఒక్కొక్కసారి పాజిటివా నెగిటివా చూస్ చేసుకోలేని, సే ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ స్కీమ్స్, ఏపీలో వెల్ఫేర్ స్కీమ్స్ని డూ యూ సపోర్ట్ ఆర్ నాట్, ఏదో ఒక పాజిటివ్ ఆర్ నెగిటివ్ చూస్ చేసుకోలేని క్వశ్చన్స్ యూ మే గెట్. సో అటువంటప్పుడు ట్రై టు టేక్ అ పాజిటివ్ ప్రో గవర్నమెంట్ పాజిటివ్ లైక్ ఆప్షన్, దెన్ ట్రై టు గో ఫర్ దట్ వన్.
సో ఆ విధంగా డాఫ్లో పర్సనల్ అంతా అయిన తర్వాత కంటెంట్ బేస్డ్ రిగార్డింగ్ ఏపీ ఇష్యూస్, నేషనల్ ఇష్యూస్, వాట్ ఎవర్ ట్రెండింగ్ అండ్ బర్నింగ్ ఇష్యూస్ ఆర్ దేర్, try to focus on them. On those issues also try to develop your opinion on those issues. Yet here again it is not the content based. Say for example, today our session is not on the national issues, but in your coming session you will get that. So Manipur issue is there. So what will be your opinion? You just develop your opinion and try to practice it. Okay, and personality skills while answering also we have to maintain some our stubborn posture, eye contact, direct eye contact to the interviewer, and the confident look, and don't make any, see all these are very basic, just I want to tell you a few basics of this. Few people sitting in the chair, they will move their legs, or they will move their hands, or they will make some sounds, or they will move their head and all. They will some people will not have that confidence to like look directly into the interviewer, having some doubt in their mind whether the answer I am telling is right or not. So even if you have that fear or nervousness in your mind, don't let it out on your face. Okay, these are all the skills you have to focus while answering your question. Whatever the answer you are giving, just be confident, just maintain that confidence levels, right? So we will focus on the DAF based questions. Then after that one, prepare basic information about each field of yourself and prepare formal dress. This is also very basic, everyone will follow that one. And particularly for women aspirants, if you are wearing a saree, don't focus on your dress very much, that's very important. If you are very habituated to it, it's okay, you can wear that one. If you are not comfortable enough, you can choose the chudidar also. Why? Because that is also accepted formal attire of our region. So you can take that also. In whichever dress you are comfortable, you can choose anything. But just try to maintain formalness. That's more than enough. That is enough. And as I am telling, even also for the male aspirants also, if you are trying to wear any new attire, don't focus on that one. Don't try to fix your tie again and again, or don't try to arrange your saree again and again. Don't look into it, just leave it. Okay, even if you are afraid of this one, try to practice that one, wearing this dress before 2 to 3 times. These are all very basics. ఓకే, ఇవన్నీ చాలా చిన్నవే కదా, వీఆర్ నాట్ కిడ్స్ అని అనుకుంటూ ఉంటాం. బట్ ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ద ఇంటర్వ్యూ రూమ్, సో మెనీ ఆస్పిరెంట్స్ ఆర్ గెటింగ్ దీస్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్. సమ్ ఇంప్రెషన్ తగ్గిపోతుంది, ఆర్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ జరగకుండా ఒక్కసారి మనం ఇంటర్వ్యూని ఫేస్ చేస్తాం. సో అందులో ఇంత మెయిన్స్ వరకు ఇంత టఫ్ టాస్క్ చేసుకుంటూ ఇంత పాస్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో ఒక 1 మార్క్ తగ్గినా సరే, దట్ విల్ గివ్ అ వెరీ హ్యూజ్ impact on us, right? So adi kuda చూసుకోండి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఈట్ వెల్ అండ్ స్లీప్ వెల్. మీ టఫ్ స్టేజ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ మీరు ఆ రెస్ట్ ఫేజ్లోకి వెళ్ళే ఉంటారు. బట్ జస్ట్ యాక్టివేట్ యువర్ బ్రెయిన్, దట్స్ ఇనఫ్. జస్ట్ రికాల్ చేసుకోండి. అండ్ హియర్ ఆల్సో సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ మీ దట్, మ్యామ్ ఈ ఫ్యూ డేస్లో ఆన్ విచ్ టాపిక్స్ వీ హ్యావ్ టు ఫోకస్. ఓకే, ఆల్రెడీ మీరు మెయిన్స్లో జిఎస్ నోట్స్ ఉంటుంది కాబట్టి త్వరగా అవసరం లేదు, జస్ట్ స్కిమ్ త్రూ ఇట్. ఏమేమి ఏరియాస్ని మీరు ఫోకస్ చేశారు, ఏమేమి ఏరియాస్ని మీరు చదివారు, వాటిపైన మీ ఒపీనియన్స్ ఏంది. సో దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఒక్కసారి ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో కూడా వీ విల్ గో త్రూ దట్ వన్, ద లిస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ టాపిక్స్. అండ్ ఇది కూడా ఈ కరెంట్ అఫైర్స్ ఫర్ స్పెసిఫికలీ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. We will see for prelims 1 year, 1.5 year, 2 years. For mains almost same. But for current affairs, for interview, last 2 months is more than enough. Why? Because the interview panel which we are going to face, they are not the exam aspirants. Okay, they will not follow the current affairs all over the past year. Most probably senior officers ఉంటారు కాబట్టి they ఇదొక ట్రెడిషన్, ఒక ప్రాక్టీస్ లాగా అన్నమాట. అంటే ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 2-3 months కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఫోకస్ అయి ఉండొచ్చు. ఫస్ట్ ఇవి కవర్ చేసుకున్న తర్వాత ఇంకా మీకు కాన్ఫిడెన్స్ లేదు, ఇంకా కవర్ చేయాలి అని మీకు అనిపిస్తే దెన్ యూ కెన్ గో త్రూ దాట్. అండ్ ఆల్సో వైల్ గోయింగ్ టు ద ఇంటర్వ్యూ ఆన్ ద ఫస్ట్ డే, ఆన్ యువర్ ఇంటర్వ్యూ డే, ఆ రోజు న్యూస్ పేపర్ కవర్ చేయకుండా మాత్రం అస్సలు వెళ్ళొద్దు.
okay, the headlines of the newspapers on that day, on your interview day. Why? Because everyone will have that habit. Do you aware of this news అని సింపుల్గా అడగొచ్చు. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చింది. ఆర్ యూ నాట్ దాట్ రెస్పాన్సిబుల్ knowing the news happening around you? They may ask you this question also. ఇవన్నీ జరిగాయండి, ఆల్రెడీ జరిగిన ఇన్సిడెన్సెస్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ be confident and you can admit it, okay, we have discussed that one. And maintaining a gentle smile and confident look. లోపల ఒక్కొక్కసారి చాలా మందికి లైక్ నర్వస్నెస్ ఉంటుంది. ఫ్యూ పీపుల్స్ వాయిస్ విల్ షివర్. దానికి వీ నీడ్ సమ్ ప్రాక్టీస్. జస్ట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్, ఓకే, జస్ట్ ట్రై టు ఆన్సర్. ఒక మీ ఎంటీ ఒక రూమ్లో, మీ పర్సనల్ రూమ్లో ట్రై టు స్టాండ్ అండ్ ట్రై టు టెల్ సమ్ ఆన్సర్స్. బీ లౌడర్, బీ కాన్ఫిడెంట్, డోంట్ మేక్ యువర్ వాయిస్ షివర్, don't make your hands shiver, okay? So try to practice all these, right? And also try to practice with your friends or siblings or parents. Then try to attend the mock interview. So a basic level nunchi once you get habituated to that one, oka comfort ante a comfort zone nunchi, a nervous zone nunchi koncham meer bayataku vachina tarvata mock interview lo again final interview lo ela untundi ani adantha meer face chestaru. Then you will be fine, okay, you can face that. Then do not look on, see this one, ఒక్కొక్కసారి కొంతమంది అవుట్ ఆఫ్ నర్వస్నెస్ ఒక క్వశ్చన్ మిమ్మల్ని ఏదైతే ఇలా, ఓకే, సో ఇవన్నీ కూడా మీకు చిన్నగా అనిపించవచ్చు, బట్ ఇటువంటి చిన్న చిన్నవి చేయడం వల్ల మీ పైన ఇంప్రెషన్ అనేది తగ్గుతుంది అనమాట. ఓకే, ఇట్ ఈస్ ఆల్ అబౌట్, అగైన్ ఐఎమ్ టెలింగ్, హౌ వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ సెల్ఫ్, హౌ వీఆర్ ప్రెజెంటింగ్ అవర్ పర్సనాలిటీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్వ్యూయర్. ఓకే, దట్ స్ట్రైట్ లుక్ అండ్ కాన్ఫిడెంట్ లుక్ is very, very, very important, right? And if you want to answer, if you want to take a minute, just look the ground and take a minute, then yes sir, I am ready, okay, give that confident look, right? And take a minute, I have told you that one, expose yourself in such a way that, okay, you are aware of all the happening like all the topics happening around you. And also don't try to bluff for any answer. మీకు తెలియకపోయినా సరే ఏదో ఒకటి, సే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏదో ఒక లైక్ కంటెంట్ బేస్డ్ ఆన్సర్, డైరెక్ట్ ఆన్సర్ ఏదో ఒకటి, చిక్కుల ఇన్స్క్రిప్షన్, వాట్ ఈస్ ఇట్ ఆల్ అబౌట్? డూ ఎనీవన్ ఆఫ్ యూ నో అబౌట్ దట్ వన్? ఇట్స్ ఫ్రమ్ AP history, some Reddy kingdom, Vishnu Kundins. What is about చిక్కుల inscription? It is an inscription in which a first Telugu verse is mentioned. The Addanki inscription is also right, is there, right? So after that one, that Chikkula one is also one of the inscription in which first Telugu sentence is mentioned, the first Telugu words specifically. This is very content based. ఇది ఖచ్చితంగా మీకు తెలియాలని లేదు. దెన్ మీకు ఒకవేళ లైక్ చిక్కుల్లా అంటే తెలుగు అని గుర్తుండొచ్చు, చెప్పడానికి ట్రై చేశారనుకోండి, there are so many other things where the Telugu word is first mentioned in Veda, in which books, okay, which author, Telugu grammar is mentioned in other inscriptions. ఇవన్నీ కనెక్టెడ్ అవుతూ ఉంటాయి. If you cannot straight away answer that answer, you can say no. అంతేగాని don't try to bluff that one. Why? Because correct direct like what is it, దానిపైన నాలెడ్జ్ లేకుండా the interviewer will not ask you that question. He will definitely have the knowledge, then only he will ask you. And also మీ బ్యాక్గ్రౌండ్ పైన కూడా, నా బ్యాక్గ్రౌండ్ నేను 4 years చదివాను, 3 years చదివాను, దీనిపైన నేను చెప్పలేకపోతే ఎలా అనే నర్వస్నెస్ ఉంటుంది. ఒక్కసారి దానిపైన కూడా మీ సబ్జెక్ట్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ అయినా, బయోకెమిస్ట్రీ అయినా, బయోటెక్నాలజీ, MBBS ఏది అయినా సరే, జస్ట్ ఒక పెరిఫెరల్ వ్యూ అనేది ఒక్కసారి ట్రై టు రికాల్ ఆల్ దోస్ థింగ్స్. ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఎనీ లైక్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఆఫ్ యువర్ stream, if you face that, be ready to answer that one also, okay? So these are the basic things. And going into the subject, AP issues, today's session is about to learn something about the AP issues. So ikkada kuda like కంటెంట్ ఎక్కువ లైక్ మనం కవర్ చేయడం కాదు, కానీ హౌ టు డీల్ విత్ ద ఇష్యూ. ఇక్కడ నేను కొన్ని టాపిక్స్ తీసుకున్నాను. 3 క్యాపిటల్ ఇష్యూ, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, ఎందుకంటే ఇవన్నీ ఎక్కువ న్యూస్లో ఉంటూ ఉన్నాయి ఏపీలో, రైట్ అన్నట్. సో దీనిపైన కూడా మీరు ఆల్రెడీ సబ్జెక్ట్ మొత్తం ప్రిపేర్ అయి ఉన్నారు.
ఏపీ హిస్టరీలో కానీ, ఏపీ ఎకానమీలో కానీ, ఏపీ జాగ్రఫీలో కానీ యూ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. బట్ హియర్ నేను ఏం ఫోకస్ చేస్తున్నానంటే దీనిపైన ఒక ఎస్సేస్ కూడా వీ ప్రిపేర్డ్ ఆన్ దీస్ రైట్ ఎస్సేస్ అందరూ ప్రిపేర్ అయ్యే ఉంటారు. బట్ ఇక్కడ కంటెంట్ కాకుండా ఐ విల్ ట్రై టు టెల్ యూ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దట్ టాపిక్. జస్ట్ సమ్ బేసిక్ నాలెడ్జ్ చూద్దాము. వాటర్ ఇష్యూస్ ఏమున్నాయి యాక్చువల్లీ ఏపీలో? డిస్ప్యూట్స్ రిగార్డింగ్ ద కృష్ణా రివర్ అండ్ ద గోదావరి రివర్. ఓకే, సో ద వాటర్ అలొకేషన్స్ అవార్డ్స్ ఇవ్వడంలో ఓకే ఏమేమి కమిటీస్ ఉన్నాయి ఇవన్నీ బేసిక్స్. కృష్ణా రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ ఏపీ అండ్ టీఎస్. సో న్యూ ప్రాజెక్ట్స్ ఆన్ రివర్స్ వితౌట్ ప్రయర్ పర్మిషన్. ఓకే, లైక్ గోదావరిలో అయితే తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్, ఇక్కడ పట్టిసీమ ప్రాజెక్ట్. అంటే టీఎస్ ఇది క్లెయిమ్ చేస్తుంది పట్టిసీమ వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అని. ఏపీ ఏం క్లెయిమ్ చేస్తుంది కాళేశ్వరం వితౌట్ పర్మిషన్ అని. రైట్, సో అదొక మెయిన్ పాయింట్. సో ఇక్కడ మనం కృష్ణా రివర్ పైన చూస్తే కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఈ 1 ఉంది కదా, ఇట్ ఈస్ లైక్ గివెన్ బై లైక్ బచావత్ 1969లో ఈ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరగాలి అని చెప్పి ఈ స్టేట్స్లో ఓకే అండర్ దిస్ యాక్ట్ ఓకే ఏపీ కోసం 800 TMCs ఇచ్చిందండి. ఒక్కసారి ట్రై టు రికాల్ ద సబ్జెక్ట్. సో ఏపీకి ఈ ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 3 స్టేట్స్కి ఈ యాక్ట్లో ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1956 ప్రకారం ఓకే ఈ బచావత్ 1969 ట్రిబ్యునల్ 800 TMCని ఏపీకి ఇచ్చింది. రిమైనింగ్ TMCs ఆర్ ఆల్సో గివెన్ టు దోస్ అదర్ స్టేట్స్ టు దీస్. ఈ 800 TMCsలో తర్వాత బైఫర్కేషన్ తర్వాత దాన్ని లైక్ టీఎస్కి కొంచెం ఇవ్వాల్సి వచ్చింది. దాని నుంచే కదా 512 TMCs ఏపీకి, ఇంకా రిమైనింగ్ తెలంగాణకి. సో అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇంకొక ఇష్యూ వచ్చిందండి, సర్ప్లస్ వాటర్స్ వస్తాయి. అంటే ఆఫ్టర్ ఈ TMCs అన్ని ఎలొకేట్ చేసిన తర్వాత కూడా కొన్ని సర్ప్లస్ వాటర్స్ వస్తూ ఉంటాయి. ఏపీ లాస్ట్లో ఉంది, కోస్ట్కి దగ్గరలో ఉంది కాబట్టి ఆ సర్ప్లస్ వాటర్స్ అన్నీ ఏపీకి వస్తూ ఉంటాయి. సో వస్తున్నప్పుడు దానిపైన ఏం చేయాలి అన్నప్పుడు ఇంకా దానిపైన ఫైనల్ డెసిషన్ అయితే రాలేదు. సో రాకపోవడం వల్ల ఫర్ టైం ఇదొక ప్రపోజల్ అనమాట. 25% ఏపీకి ఇవ్వాలి, 50% ఈ రిమైనింగ్ స్టేట్స్కి 25:50:25 ఆ రేషియోలో ఇవ్వాలి అని ప్రపోజల్ ఉంది, కానీ దట్స్ నాట్ యెట్ ఫైనలైజ్డ్. సో ఫైనలైజ్ అవ్వలేదు కాబట్టి ఫర్ టైం బీయింగ్ ఏపీ ఈజ్ యూజింగ్ దోస్ సర్ప్లస్ వాటర్స్. ఓకే, సో అలా యూజ్ చేస్తూ ఉండగా ఇక్కడ ఏమవుతుంది, తర్వాత 2010లో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చింది. ఓకే, ద సెకండ్ ట్రిబ్యునల్ ఎప్పుడైతే వచ్చిందో అది ఏపీ కోసం 1001 TMCs ఇచ్చింది. ఇది కూడా నాట్ యెట్ పబ్లిష్డ్. సో ఇక్కడ డిస్ప్యూట్ ఏమొస్తుందంటే రిగార్డింగ్ దిస్ అదర్ స్టేట్స్ క్లెయిమ్ చేస్తాయి కదా ఆ సర్ప్లస్ వాటర్స్, వీ విల్ డ్రాగ్ దో సర్ప్లస్ వాటర్స్. ఓకే, దానిపైన ఒక ఫైనల్ డెసిషన్ రావాలి అని చెప్పి. సో ఈ విధంగా జరిగిన తర్వాత ఇక్కడ కూడా ఉంది, కానీ అండ్ ఇన్ 2014 ఇది ఇంకా ఫైనలైజ్ అవ్వకుండానే స్టేట్ బైఫర్కేషన్ జరిగింది. ఆ బైఫర్కేషన్లో ఇప్పుడు ఏ స్టేట్కి ఎంత ఇవ్వాలి, వీ నో ఆల్ దోస్ డిస్ప్యూట్స్. ఓకే, 512 TMCs ఏపీకి ఇవ్వడము, టీఎస్కి 299 TMCs ఇవ్వడము. ఇక్కడ ఈ ఎలొకేషన్స్ కూడా టెంపరీ ఎలొకేషన్స్ అండి, టెంపరీ వస్తున్నాయి. అండర్ ద సెక్షన్ 89 ఏంటి, అలొకేషన్ ఆఫ్ రివర్ వాటర్స్ టు ద బోత్ స్టేట్స్ ఆఫ్ ద ఏపీఆర్ 2014 యాక్ట్ ఉంది కదా. సో ఆ యాక్ట్లో ఈ సెక్షన్ ప్రకారం అలొకేషన్స్ ఇవ్వాలి, కానీ అవి జరగడం లేదు. ఓకే, ఇక్కడ ఏముంది, ఇంకొక డిస్ప్యూట్ ఏంటి, ఈ 3 స్టేట్స్ ఉన్నాయి కదా 1, 2, 3 ఈ 3 స్టేట్స్కి ఉన్న ఈ అలొకేషన్స్ ప్రకారమే ఈ 800లో నుంచే కదా, ఈ 800లో నుంచే ఇచ్చారు వాటర్స్. బట్ టీఎస్ ఏముంటుంది, అప్పటికి తెలంగాణ స్టేట్ ఎగ్జిస్టెన్సే లేదు. అసలు మీరు ఫస్ట్ ఫ్రెష్ అవార్డ్స్ అనేది స్టార్ట్ చేయాలి, దీంట్లో నుంచి మాకు అలొకేషన్స్ ఇస్తే వీఆర్ లూజింగ్ అని చెప్పి టీఎస్ క్లెయిమ్ చేస్తుంది. ఓకే, సో ఈ అలొకేషన్స్ కూడా టెంపరీ అండ్ వితౌట్ ప్రయర్ పర్మిషన్. పట్టిసీమ కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ, ఇక్కడ తెలంగాణలో దిండి కానీ, పాలమూరు. తెలంగాణ స్టేట్ ఈస్ కన్స్ట్రక్టింగ్ దీస్ ప్రాజెక్ట్స్, క్లెయిమింగ్ దట్ వీ కెన్ కన్స్ట్రక్ట్ దీస్ ప్రాజెక్ట్స్. బట్ ఏపీ ఏమంటుంది, దీనికి పర్మిషన్ లేదు. టీఎస్ ఏమంటుంది, వీటికి పర్మిషన్ లేదు. రైట్, సో ఇదన్నమాట మొత్తం టసల్ రిగార్డింగ్ ద కృష్ణా రివర్స్. గోదావరి రివర్స్లో చూస్తే గోదావరి వాటర్ ట్రిబ్యునల్ బచావత్, ఇక్కడ ఒకటి చూడండి, ఇది 1976 కదా. ఇక్కడ మనం ఏం చూసాం, దిస్ ఈజ్ 1969. అంటే
ఈ స్టేట్స్ అన్నీ ఏమన్నాయంట 1969 ఆ టైమ్స్లో, ఫస్ట్ అయితే కృష్ణా వాటర్ అవార్డ్స్ అనేవి మాకు క్లియర్ చేయండి, దెన్ లెట్ us గో టు ద గోదావరి, వీ విల్ నీడ్ కృష్ణా వాటర్స్ ఫస్ట్ అన్నారు. కాబట్టి ఇది 1976లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. సో అంతవరకు గోదావరి రివర్ వాటర్ అవార్డ్స్ వరకు ఫోకస్ అనేది వెళ్ళలే. సో ఫైనల్లీ 1976లో బచావత్ ట్రిబ్యునల్ గోదావరి రివర్ వాటర్స్ అలొకేషన్ పైన ఫోకస్ చేసింది. సో చేసిన తర్వాత అండర్ ప్లానింగ్ కమిషన్ ఇచ్చింది. కానీ ఈ మీన్ వైల్ ఈ టైంలో 1976 వరకు అండర్ ప్లానింగ్ కమిషన్ స్టేట్స్ సైన్ ఒక MOU సైన్ చేశాయండి ఒక 25 years వరకు, నాట్ అండర్ దిస్ బచావత్ ట్రిబ్యునల్, అండర్ ద ప్లానింగ్ కమిషన్. ఈ 1976 వరకు దాని రిపోర్ట్ లేట్ అయింది కదా, ఇది ఫోకస్డ్ ఆన్ కృష్ణా రివర్. సో మీన్ వైల్ ఆ టైంలో అండర్ ప్లానింగ్ కమిషన్ ఈ స్టేట్స్ ఒక 25 years MOU సైన్ చేసుకోవడం వల్ల పెద్దగా ఇష్యూస్ దానిపైన రావడం లేదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, వై దెర్ ఆర్ సో మెనీ డిస్ప్యూట్స్ రిగార్డింగ్ కృష్ణా రివర్ బట్ నాట్ రిగార్డింగ్ ద గోదావరి రివర్? నౌ వీ హ్యావ్ ద ఆన్సర్, రైట్? యూ గాట్ మై పాయింట్, రైట్? సో అలా దెన్ ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏపీ క్లెయిమ్ చేస్తుంది, ఇది మనం ఆల్రెడీ చూసాము. సో ఈ విధంగా కృష్ణా రివర్ ట్రిబ్యునల్ కానీ గోదావరి రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కానీ వాటి అలొకేషన్స్లో కానీ ఇష్యూస్ పైన మీకు కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. దెన్ దానిపైన ఏ క్వశ్చన్ వచ్చినా సరే యూ విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు ఆన్సర్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ పట్టిసీమ అని ఎందుకు తెలంగాణ యాక్సెప్ట్ చేయడం లేదు, రైట్? ఇంకా ఈ కృష్ణా రివర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ సెకండ్ ఉంది కదా బ్రిజేష్ కుమార్, అది ఇచ్చిన అలొకేషన్స్ని తెలంగాణ స్టేట్ ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు, ఏపీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఓకే, ఏపీకి ఎక్కడ ఇంజస్టిస్ జరిగింది, ఎక్కడ జరిగింది? కెన్ యూ టెల్ మీ? కృష్ణా రివర్ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఏపీ వాటర్ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఎక్కడ ఏపీకి ఇంజస్టిస్ జరిగింది? దిస్ ఈస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ బై ఇంటర్వ్యూయర్ టు యూ. కెన్ యూ ఆన్సర్? ఈ సర్ప్లస్ వాటర్స్ 25% ఉంది కదా, 25% యూస్, దాన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. సో అది కనుక ఫైనలైజ్ అయితే ఏపీ కెన్ క్లెయిమ్ దోస్ 25%. అండ్ ఆల్సో దిస్ వన్ ద కాళేశ్వరం దీనివల్ల గోదావరి వాటర్స్ ఆగిపోతున్నాయి, ఏపీ వరకు రావడం లేదు. ఇంకా ఆల్సో అదో కర్ణాటక అండ్ మహారాష్ట్ర స్టేట్స్ ఆల్సో వాళ్ళ స్టేట్స్లో కొన్ని ప్రాజెక్ట్స్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఏపీ వరకు వాటర్స్ రావడం లేదు. ఓకే, ఇది ఇంకో ఇష్యూ. ఓకే, అండ్ పోలవరం. సో ఈ పోలవరంకి 80 TMs. ఈ TMGs ఒక 1, 2, 3 ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. చెప్తూ ఉంటే ఆన్సర్స్లో మీరు ఇవి కూడా చెప్తూ ఉంటే ఒక వెయిట్ అనేది వస్తుంది మీ ఆన్సర్కి. దెన్ ఇష్యూస్ ఓవర్ ఇట్స్ కెపాసిటీ. ఈ 50 lakhs క్యూసెస్ అనేది ఈ తెలంగాణ స్టేట్ యాక్సెప్ట్ చేయడం లేదండి. దాని కెపాసిటీని మళ్ళీ రీడిజైన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ అగైన్ ఏపీ ఈజ్ గెటింగ్ మోర్ వాటర్స్, సో అది అంత కెపాసిటీ కాదు అని, రైట్? అండ్ ఏపీ ఈట్స్ అప్రూవ్డ్ బై TS త్రూ Section 90 ఆఫ్ APRA యాక్ట్. Section 90 ఏంటో కూడా తెలుసుకోండి. ఇంకా డిస్ప్యూట్స్ ఏమున్నాయి? సో మెనీ డిస్ప్యూట్స్ ఏమన్నా చెప్పగలరా? డిలేస్, పోలవరం ప్రాజెక్ట్కి స్పెసిఫిక్గా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి డిలేస్ ఇన్ ద ప్రాజెక్ట్ అప్రూవల్స్లో కానీ, ఓకే, ఫండ్ అలొకేషన్స్లో కానీ, ఓకే, ఇంకా వాటర్ సబ్మర్జెన్స్లో కానీ, ఫండ్స్ అలొకేషన్స్లో కానీ, కన్స్ట్రక్షన్లో పోలవరం విల్ బీ ఎ ఫోకస్ ఏరియా అండి. దానిపైన కూడా ట్రై టు ఫోకస్ మోర్. ఎందుకు పోలవరం ఇంకా కంప్లీట్ కావడం లేదు? రీసెంట్గా దాంట్లో వస్తున్న ఇష్యూస్ ఏంటి, రైట్? రీసెంట్గా ఒక న్యూస్ కూడా వచ్చింది, పోలవరంలో ఈ కఫర్ డ్యామ్ అనేది ఉంది కదా, ఈ స్పిల్ ఛానల్ ఉంది కదా, దానిపైన ఒక గైడ్ బండ్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం. ఒకసారి ట్రై టు రికాల్ ఆల్ దోస్ టర్మ్స్. What is spillway? What is spill channel? What is coffer dam? How the map of Polavaram was developed? Okay, so if it is the Godavari direct channel, దీన్ని ఇట్లా డైవర్ట్ చేశారు. This is the if it is the entire map, it is the రియల్ పోలవరం ఛానల్. దీన్ని ఇట్లా డైవర్ట్ చేసి ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి దీనికి ముందు ఒక స్పిల్ ఛానల్ని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇక్కడ నుంచి దిస్ ఈస్ ద స్పిల్ వే. సో ఇలా కనెక్ట్ చేసి ఇక్కడ దిస్ ఈస్ ద ఐలాండ్ కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది. దెన్ ఇక్కడ నుంచి వాటర్స్ డైవర్ట్ చేసి ఇక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసి ఈ ఏరియాలో వాటర్ విల్ బి స్టోర్డ్. ట్రై టు రికాల్ ఆల్ ద కంటెంట్ రిగార్డింగ్ పోలవరం ఆల్సో.
ఓకే దెన్ సో బిఫోర్ గోయింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇక్కడ ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు లెట్ us see. రివర్ వాటర్స్లో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ రైజ్, హౌ టు ఆన్సర్. కొంచెం రివర్ ఇష్యూస్ కొంచెం కంటెంట్ బేస్డ్ ఉంటుంది, ఏం ఇష్యూస్ ఎక్కడ ఎలా జరుగుతున్నాయి అనేది కొంచెం పెరిఫెరల్ నాలెడ్జ్ మీరు పెట్టుకుంటే దానికి సరిపోతుంది. ఇక్కడ డీపర్ వీ నీడ్ నాట్ గో, జస్ట్ ఇదొక ఏ ట్రిబ్యునల్ పర్పస్ ఏంటి, ఏ టైంలో ఎవరు ఏది చెప్పారు, దట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే దెన్ కమింగ్ టు ద 3 capital issue. 3 capital issue. సో దీనిపైన కూడా బేసిక్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఒపీనియన్ ఆఫ్ యూ ఆన్ ద 3 capital issue? Do you support it or not? Can anyone answer? You are, while telling the answer, you are making some facial expressions. Those are not suggestible. Okay, like those expressions that will show you like you are less confident. Okay, so now I asked you suddenly all of a sudden, but you just try to prepare for that situation. Even if you don't know the answer, just maintain that confident expression on your face, even if you cannot recall. Okay, someone answering, you are answering. Okay, then so it is the pro government like initiative. సో ఏమైతే ఎక్కువ ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయంటే ప్రో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే దానిపైన క్రిటిసిజం, నెగటివ్ పాయింట్స్ ఏమున్నాయో అడుగుతూ ఉంటారు. సో 3 capital issue వలన వచ్చే ఇష్యూస్ ఏంటి? ద కోఆర్డినేషన్ will become very difficult in between legislature and the executive and the judiciary. Okay, so just try to have that basic knowledge. AP decentralization and inclusive development of like all regions bill, ఇదొక బిల్ ఉంది 2020. సో దాన్ని పాస్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇవన్నీ మీకు బేసిక్స్ తెలిసినవి. ఇంకా అదర్ ఎగ్జాంపుల్స్ ఏ స్టేట్స్లో ఇవి ఉన్నాయని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ కూడా ట్రై టు టేక్ దట్ వన్. అంటే మీరు ఈ పాయింట్ని 3 capital ఇష్యూస్ని సపోర్ట్ చేయడానికి ఏ స్టేట్స్లో ఆల్రెడీ ఈ సిస్టమ్ ఉంది, 3 capital అయితే లేదు, 2 capital ఉంది, జ్యుడిషియర్ అండ్ ద లైక్ ఎగ్జిక్యూటివ్ లైక్. సో ఇది ఎక్కడ ఉంది? యూపీలో ఉంది అండ్ మధ్యప్రదేశ్లో ఉంది, రైట్? నార్మల్ క్యాపిటల్ అండ్ ద హైకోర్ట్. సో ఇవన్నీ మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్ అండి. డూ యూ సపోర్ట్ దిస్ సిస్టమ్, రైట్? అండ్ then what will be the concerns right now we have discussed? Logistical issues, okay, coordination difficulties, funds allocations, infra development in 3 regions, okay, and also benefits em unnai, overall development of the state, balancing development. Okay, and people if everything is focused on one location, as being a disaster prone region AP, if any like drastic disaster happens, all our constructed wealth will be lost. Adi kuda oka point cheppochu, right or not? So avanni. Then what are the difficulties in implementation? What are the difficulties actually in implementation of 3 capital issues? ఐడియా పైన పాజిటివ్స్ నెగటివ్స్ చూసాం. ఓకే, we are accepting this thought, we have started implementing. And also implementation, if you as an officer, if you are recruited as an officer on this project, what will be the difficulties in implementation? Imagine yourself as an officer or a deputy collector or some regarding officer on this project. అంటే మీరు బిఫోర్ హ్యాండ్ వాటిని అజ్యూమ్ చేసి అవి రాకుండా యూ హ్యావ్ టు మేక్ దట్ యాక్షన్ ప్లాన్. సో అవి మీరు ముందే అజ్యూమ్ చేసి చెప్పండి. వాట్ ఆర్ ద వెరీ గుడ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ ఎస్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్, పార్లమెంట్ అప్రూవల్. ఓకే, యూ కెన్ టెల్ దట్ ఆల్సో. సో ఇప్పుడు డిఫికల్టీస్ అన్నీ చెప్పారు, వాటికి ఆన్సర్స్ కూడా మీరే చెప్పాలి. We can adopt any plan, Swiss challenge, or we have to make some tenders basically. After that one we have to accept the DPRs, detailed project report. After accepting that we have to like make that third party to start the project. If any difficulties arrives, the state have to intervene, providing some funds to that project. Okay, so ivanni kuda implemental difficulties ni solve cheyadaniki you have to there in front hand to resolve that issue. Okay, just imagine yourself, you already become the officer, right? And the case study, emaina case study meeku ivvachu, oka case study meeku akkada present chesi how will you like resolve this one. Okay, one person will come to your office and he claims that
like say for example one person from Rayalaseema region, okay, the executive judiciary so say for example this executive capital will be very far from a place, okay, he may file some bill or file some complaint, and also he may have some strength to mobilize the people to make them agitate against the government. Okay, as an officer in that department, in that particular region, what will you do? How will you stop that agitation? Or regarding land acquisition, another case study. Regarding land acquisition, the people or the farmers in that region may get agitated. Okay, from so many decades and for so many years, we are staying here, we cannot vacate this region. They may get so many times అండి ఇవి జరుగుతూ ఉంటాయి, చాలాసార్లు గవర్నమెంట్కి అగేన్స్ట్గా అజిటేషన్స్ వస్తూ ఉంటాయి. దెన్ యూ హ్యావ్ టు టెల్ వాట్ విల్ యూ డూ. వీ హ్యావ్ టు ఇన్స్టిల్ ద కాన్ఫిడెన్స్ ఫస్ట్ టు దెమ్. ఫస్ట్ యూ హ్యావ్ టు కమ్, ఏదో భయపడి లోపల ఆఫీస్లోనే లాక్ చేసి ఉండడం కాదు. ఫస్ట్ యూ హ్యావ్ టు గో అండ్ ఫేస్ దెమ్ అండ్ ట్రై టు ఇన్స్టిల్ సమ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ ఫస్ట్ ట్రై టు ఇంటరాక్ట్ విత్ దెమ్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే, లైక్ ఎ ఫ్రెండ్లీ ఆఫీసర్. వాళ్ళు ఏదో రేస్ చేస్తున్నారని చెప్పి మీరు కూడా దట్ యాంగర్ చూపిస్తే దట్ సిచ్యువేషన్ మే ఎస్కలేట్, రైట్ ఆర్ నాట్? సో ఫస్ట్ జస్ట్ మేక్ దెమ్ ష్యూర్ దట్ దే విల్ నాట్ గెట్ ఎనీ లాస్. Government will provide any alternatives. Government will definitely look into the losses they are getting. So ee promises anni ichi try to instill that confidence in them. Okay, as an officer I will be in your side. Okay, I will be there for you to solve all your problems which will be arrived in future. So ఇది ఫస్ట్ వాళ్ళతో ఈ మోటివేషన్, ఈ టాస్క్ అనేది ఈ ఆఫీసరే చేయాలండి, రైట్? అండ్ ట్రై టు కలెక్ట్ సమ్ కంప్లైంట్ పేపర్స్, రిటర్న్ పేపర్స్ ఫ్రమ్ దెమ్. దానిపైన ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఆ పర్టికులర్ ఇంటర్వ్యూయర్కి ఏం చెప్పాలి? యూ విల్ కలెక్ట్ ఆల్ ద కన్సర్న్స్ ఆఫ్ దెమ్. దానిపైన డూ సమ్ టాస్క్, డూ సమ్ స్టడీ ఆన్ దెమ్. I will do some study on all the complaints coming out of them. దానిపైన I will sit with my team. I will try to find out the solutions for all those concerns. So agitation suppress అవుతుందా లేదా? సప్రెస్ కాదు, ఆన్సరబుల్ అవుతుంది. సో this is the way you have to present yourself, right? సో ఏదైనా సొల్యూషన్ వచ్చిన ప్రాక్టికల్ అండ్ ఫీజిబుల్ సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేయండి, రైట్? అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. సో ఇది కూడా మోస్ట్ ట్రెండింగ్ టాపిక్. సో దీంట్లో కూడా సేమ్ క్వశ్చన్స్ రావచ్చు. మీరు రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, ఇఫ్ యూ ఆర్ ద ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ ద తెలుగు మీడియం స్టూడెంట్, ఆ సినారియోలో కూడా యూ మే గెట్ సమ్ క్వశ్చన్స్. తెలుగు మీడియం సినారియోలో కూడా యూ మే గెట్ క్వశ్చన్స్. సో if anyone of you are completely Telugu medium student, okay, you will know the importance of mother tongue. Why? Because you have studied all your education in Telugu only. You may not understand the other foreign language that easily. Okay, being coming from that language background, will you support the English medium? Okay, any one of you of Telugu medium? No? Then let us develop some question on the English medium. Say let's answer the Telugu medium question. So adi vachinappudu meer em answer cheppochu ani ante, say for example ee question vachinappudu, being Telugu student with the Telugu background, okay, I come to know the importance of my mother tongue. I used to easily understand the knowledge in my mother tongue, but after getting passed out, I faced very difficulties, okay, coping up with the foreign language and getting the opportunities. Excuse me. So ee difficulties anni kuda future generation face cheyakudu anante, along with the Telugu medium and English should also be some compulsory. Adi kanuka mandatory cheste, students after getting passed out from their academic educations, they will not face much problems to get the employment immediately. So adi nijanga practical problem kadandi. So many people faced that problem. So coming to the English medium students, సో వీళ్ళకి ఏం క్వశ్చన్ రావచ్చు అని అంటే, మీరు రైట్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, ఓకే, యూ వర్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్, బట్ మదర్ టంగ్ ఇంపార్టెన్స్ని మనం తగ్గిస్తున్నాం ఇక్కడ. సో ఆర్ యూ నాట్ సపోర్టెడ్ టు యువర్ మదర్ టంగ్?
If you go to learn the completely the foreign language, our culture, our ethnicity, our language importance may get deteriorated over periods. నెక్స్ట్ జనరేషన్కి తెలుగు యొక్క ఇంపార్టెన్స్ తగ్గిపోతుంది, తెలుగు ఇంపార్టెన్స్ తెలుసుకోవడానికే స్కోప్ లేకుండా పోతుంది. హౌ విల్ యూ ఆన్సర్ దిస్ వన్? ఓకే, ఇవన్నీ ప్రో ఆన్సర్స్ డెఫినెట్లీ ఆల్రెడీ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంని ఎందుకు మనం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అనడానికి మీరు చెప్పే పాయింట్స్ అన్నీ డెఫినెట్లీ ఇండస్ట్రియల్ లెవెల్లో, ఎంప్లాయ్మెంట్ లెవెల్లో, గెటింగ్ ద వరల్డ్ స్టాండర్డ్స్, డిజిటలైజేషన్, వీటన్నింటికి మీడియం ఆఫ్ ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బట్ వీఆర్ లాజింగ్ అవర్ కల్చరల్ ఎథ్నిసిటీ. దానికి ఆన్సర్ ఏంటి? సో ఏం చెప్పచ్చు అనంటే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో మేక్ తెలుగు ఏ మ్యాండటరీ సబ్జెక్ట్, రైట్ ఆర్ నాట్? at the time of like a 10th standard or at the +2 examinations or the graduation level examinations, just simply make the Telugu mandatory paper, make it a scoring paper, not just qualifying paper, make it a scoring paper. Then the students will be forced to learn the Telugu, and also like incorporate some curricular activities in the curriculum itself, to make some activities regarding the regional language also. ఓకే, దాంట్లో కొన్ని క్విజెస్ కానీ, ఓకే, డిబేట్ సెషన్స్ కానీ ఇన్ తెలుగు, డైలీ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour తెలుగు టాస్క్, ట్రై టు డెవలప్ ఇంక్లూడ్ దట్ వన్ ఇన్ ద కరికులం ఇట్ సెల్ఫ్. సో అప్పుడు ఏమైపోతుంది, ఈ లాంగ్వేజ్ పైన ఇంట్రెస్ట్ కూడా వచ్చేస్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ రైట్ నౌ ఇది ఆప్షనల్ ఉండొచ్చేమో, ఆప్షనల్ కాకుండా నా సజెషన్, నా ఐడియా అయితే ఇది, ట్రై టు మేక్ ఇట్ అ మ్యాండటరీ సబ్జెక్ట్. సో అలా చేస్తే వీ విల్ నాట్ లైక్ లూజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగు. We can inculcate the importance of Telugu, so that Telugu sessions should also be there. Telugu debates, weekly Telugu debates can also be incorporated in the curriculum. So ivanni chestu Telugu paina like respect improve ayye vidhanga. Okay, so and daily school assembly lo kuda in Telugu some pledges if you can encourage. Okay, daily newspaper reading in Telugu and in English, alternative days. So we can suggest so many. సో ఆ విధంగా తెలుగుని డైలీ లైఫ్లో పార్ట్గా చేసే విధంగా అలాంగ్ విత్ ద లైక్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్తో పాటు తెలుగుకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఇస్తూ ఇఫ్ వీ కెన్ మేనేజ్ దట్ బ్యాలెన్స్, ఓకే, దిస్ ప్రాబ్లమ్ విల్ నాట్ అరైవ్. దెన్ ఇంకా వాట్ ఆర్ ద హార్డ్షిప్స్ స్టూడెంట్స్ ఫేస్? ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ని మనం స్టార్ట్ చేసాము. సే ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ కిడ్స్, దే మే నాట్ అండర్స్టాండ్ ద ఇంగ్లీష్ దట్ ఈజీలీ. సో అక్కడ హార్డ్షిప్స్ ఏం వస్తున్నాయి, సొల్యూషన్స్ ఏంటి, ఈ యాంగిల్లో యూ హ్యావ్ టు లైక్ థింక్. వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ద స్కూల్ చిల్డ్రన్ మే నాట్ అండర్స్టాండ్ దట్ ఈజీలీ. వై? బికాస్ ఇప్పుడు చూడండి, మీడియం అనేది ఎలా ఉండాలి అంటే స్కూల్లో మాత్రమే కాదు, ఒక లాంగ్వేజ్ అనేది మనం నేర్పించాలి అంటే దేర్ ఎంటైర్ లైఫ్, ఈవెన్ లైక్ అమాంగ్ ద పేరెంట్స్, సిబ్లింగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇక్కడ అంతా కూడా ఆ లాంగ్వేజ్ ఉండదు, ఇంగ్లీష్ ఉండదు, ఓన్లీ స్కూల్లో మాత్రమే ఉంటుంది. సో ఎట్ దట్ టైమ్స్ స్టూడెంట్ మే గెట్ ఫేస్ సమ్ డిఫికల్టీస్. సో ఈ డిఫికల్టీస్ని ఆన్సర్ చేసే విధంగా హౌ విల్ యూ డెవలప్ ద కరిక్యులం, హౌ విల్ యూ లైక్ సజెస్ట్ యువర్ సబార్డినేట్స్ టు డెవలప్ సచ్ ఎ కరిక్యులం? మీరు చెప్తున్న సజెషన్స్ ఏంటి? ట్రై టు ఆన్సర్. ఇటువంటివన్నీ వస్తాయండి క్వశ్చన్స్, డెఫినెట్లీ వస్తాయి. ఓకే, సో ఏం రావచ్చు? డిఫికల్టీస్, హార్డ్షిప్స్ అయితే ఉన్నాయి స్టూడెంట్స్కి. ఏం చేయొచ్చు అని అంటే గివ్ దెమ్ సమ్ టాస్క్స్, సమ్ ఆడియో విజువల్. అంటే ఇక్కడ ఫ్లూయెన్సీ పెరగడానికి, అండర్స్టాండింగ్ పెరగడానికి వీ విల్ టీచ్ దెమ్ సబ్జెక్ట్, గ్రామర్ అండ్ ఆల్. ఓకే, ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసెస్ సెపరేట్ మ్యాండటరీ క్లాసెస్ షుడ్ బి దేర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మీరు ఎగ్జాంపులరీ ఇవ్వచ్చు, ఎవరైనా MBBS డిగ్రీ చేయాలి, say for example in China or in Russia, first year of their like MBBS degree will be to learn the language first, right or not? So the English language learning classes should be there daily, and after that use the audio visual activities. Okay, it's easy to learn any language while listening, make them practice that one. So ఇటువంటి కొన్ని స్టెప్స్ అనేవి సజెస్ట్ చేయండి. ఓకే, అండ్ హార్డ్షిప్స్ వస్తున్నాయి. దెన్ వాట్ ఈస్ ద గవర్నమెంట్స్ యాక్షన్ ప్లాన్? సో ఇది ఆల్రెడీ ఉంది, అది నాడు నేడులో ఒక పార్ట్లా ఉంది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్. ఇది కూడా కంటెంట్ బేస్డ్, ట్రై టు లెర్న్ ఇట్ వన్.
how would you encourage this scheme if you are posted as an officer in this department? Okay, పేరెంట్స్ వచ్చి వాళ్ళ కిడ్స్ యొక్క గ్రేడ్స్ మేబీ తగ్గొచ్చు ఒక్కొక్కసారి డిపెండింగ్ ఆన్ ద ఐక్యూ లెవెల్స్ ఆర్ ద లైక్ లెవెల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. సో పేరెంట్స్ వచ్చి వీ విల్ నాట్ ఎంకరేజ్ అవర్ కిడ్స్, ఇట్ విల్ బీ అవర్ డెసిషన్ టు గివ్ ఎడ్యుకేషన్ టు అవర్ చిల్డ్రన్. ఓకే, సో మీరు ఇలా మ్యాండేటరీ చేస్తే వీ విల్ నాట్ బీ ఇన్ సచ్ ఎ పొజిషన్ టు టేక్ దట్, దెన్ హౌ విల్ యూ ఆన్సర్, హౌ విల్ యూ డీల్ విత్ దట్? ఓకే, సో దానికి ఏం చేస్తారు? సో మనం ఇప్పుడు డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్నీ కూడా పేరెంట్స్ సెషన్స్ ప్లాన్ చేసుకొని, వీక్లీ పేరెంట్స్ సెషన్స్, ట్రై టు టెల్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయో యూ మే గెట్ సమ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ దోస్. బీయింగ్ అన్ ఆఫీసర్, హౌ విల్ యూ డీల్ విత్ దట్? ఓకే, సో ఇక్కడ ఈ యొక్క యాక్షన్ ప్లాన్ కూడా ఏముండొచ్చు, ఎలా ఎంకరేజ్ చేయొచ్చు అని దానిపైన కూడా క్వశ్చన్స్ రావచ్చు, రైట్? అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, the all schemes, AP schemes, regarding AP schemes, there are so many schemes. మీరు ఆల్రెడీ you might have some knowledge about all the AP schemes. సో స్కీమ్స్ పైన డెఫినెట్లీ ఇవన్నీ కొంచెం ఇంపార్టెంట్, ఇంకా చాలా అయితే ఉన్నాయి. ఆర్బికేస్ కానీ, ఇంకా MDMs, నవరత్నాస్, ఓకే, రైతు భరోసా, అమ్మఒడి, వీటి యొక్క బేసిక్ కంటెంట్ మీకు ఆల్రెడీ యూ నో ఆల్ దోస్ థింగ్స్. బట్ దానిపైన క్వశ్చన్స్ ఏం రావచ్చు? ఓకే, ఏపీ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ మోర్ ఆన్ వెల్ఫేరిజం instead of development. Do you support this process? Do you support the strategy of the state government? అంటే వెల్ఫేరిజంని మనం ప్రమోట్ చేస్తూ ఈవెన్చువల్లీ వీ విల్ ఫోకస్ ఆన్ ది డెవలప్మెంట్ యాజ్ వెల్. ఓకే, నెగ్లెక్టింగ్ ది వెల్ఫేరిజం అండ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ది డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఏ గుడ్ స్ట్రాటజీ. అండ్ ఆల్సో నెగ్లెక్టింగ్ ది డెవలప్మెంట్ అండ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ది వెల్ఫేరిజం ఈజ్ ఆల్సో నాట్ గుడ్ స్ట్రాటజీ. ఓకే, సో బ్యాలెన్సింగ్ ద బోత్. అండ్ దీనికి కూడా మీరు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1960s and 70sలో ఇందిరాగాంధీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు షీ సజెస్టెడ్ దట్ at that times India used to have so much of poverty, very high amounts of poverty now we have right now. So our time lo so many criticisms she used to face. Money, instead of focusing on the poverty and so many other issues India is facing, why you are focusing more on space technologies, developing ISRO and all? Then the Prime Minister of that time, Indira Gandhi ma'am, told that if we miss a single step in the developmental levels, there will be some steps to reach the development and also to reach the world standards. If we miss that step, we will be left behind. This is what we faced in the British colonial times also. Those 200 times we couldn't match the development. All the world nations are growing. ఆ స్టెప్ అనేది మనం ఫేస్ చేయడం వల్ల స్టిల్ వీఆర్ డెవలపింగ్ నేషన్, వీ కుడెంట్ రీచ్ దట్ డెవలప్డ్ నేషన్. సో ఈ డెవలప్మెంట్ లెవెల్ 1, 2, 3, 4 ఇటువంటి ఈ డెవలప్మెంట్ లెవెల్స్లో ఇఫ్ వీ మిస్ సమ్ స్టెప్స్, the entire growth and development will be delayed. So even if we face some struggles and problems within our state, we have to focus and balance both the poverty one and the development. We have to balance both. You got my point, right? So ఈ డెవలప్మెంట్ వరల్డ్ నేషన్స్ ఎట్లా అయితే వెళ్తున్నాయో ఆ డెవలప్మెంట్లో ఏ ఒక్క స్టెప్ని కూడా వీ షుడెంట్ మిస్. సేమ్ అప్లైస్ హియర్ ఆల్సో, ఈవెన్ ఇన్ ద ఇంగ్లీష్ మీడియం టాపిక్లో కూడా. ఓకే, లైక్ ఆల్ ద అదర్ వరల్డ్ ఈజ్ గోయింగ్ ఇన్ అ వే, దాంతో మన డెవలప్మెంట్ కూడా మ్యాచ్ అవ్వాలి, లేకపోతే వీ కెనాట్ కంపీట్ విత్ దమ్. ఇంకా స్టిల్ ఇండియా విల్ బీ ఇన్ ద స్టేట్ ఆఫ్ డెవలపింగ్ నేషన్ ఓన్లీ. Okay, you can project this ideology, right? And do you support AP government schemes? అంటే ఇక్కడ దేనిపైన ఫోకస్ అని అంటే డూయింగ్ సో మెనీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ ఇవి చేయడం వల్ల సమ్ క్రిటిసిజం ఈస్ దేర్ దట్ సమ్ ఒపీనియన్ ఈస్ దేర్ దట్ పీపుల్ మే గెట్ లేజీ ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. ఓకే, దే ఆర్ ఈజీలీ గెటింగ్ మనీ. Okay, that will change their hard work and their mindset. So దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? Okay, how these AP schemes, the welfare schemes and direct benefit transfers,
దాన్ని మీరు సపోర్ట్ చేస్తారా చేయరా, దీనిపైన కూడా ఒక ఒపీనియన్ మీరు డెవలప్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ మీరు ఏం చెప్పచ్చు అని అంటే, సో ఫర్ దట్ పర్సన్ who is not having a basic amount, basic economic status to fulfill his daily needs, అవి కనుక మనం ఫస్ట్ ఫుల్ఫిల్ చేస్తే, ద హంగర్, ద షెల్టర్, ద క్లాత్, ద బేసిక్ నీడ్స్ అవి మనం ఫస్ట్ ఫుల్ఫిల్ చేస్తే, he will have that energy, he will have that scope to work further more, right or not. సో ఇవి మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత he can now work, అంతే కదా. ఎవరికైనా ఆకలి అది తీరిన వెంటనే హీ కెన్ వర్క్. సో ఆ బేసిక్ కమ్యూనిటీస్, బేసిక్ నీడ్స్ని మనం గవర్నమెంట్ నుంచి మనం ఫుల్ఫిల్ చేసిన తర్వాత దానికి మీరు దీనికి ఇప్పుడు నేను ఇక్కడ రేస్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పచ్చు, రైట్. ఇంకా నేమ్ 3 స్కీమ్స్, ఇవి కూడా ఇటువంటివి రావచ్చు. ఇది ఆన్సర్, ఇది ఈజీ టు ఆన్సర్. ఈ క్వశ్చన్ చూడండి, నేమ్ 3 స్కీమ్స్ విచ్ యూ డోంట్ ఫైండ్ దెమ్ వర్తీ. చెప్పగలరా ఆన్సర్? అంటే ఏపీలో కొన్ని స్కీమ్స్ అన్నెసెసరీ, వేస్ట్ఫుల్ ఏమైతే ఉన్నాయో, ఇలానే ఇటువంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చు. వేస్ట్ఫుల్ స్కీమ్స్ ఏమైనా ఉన్నాయా ఏపీలో? డూ యూ ఫైండ్ ఎనీ 3? టెల్ మీ. ఇది ఫస్ట్ క్వశ్చన్ అవుతుంది. ఫాలో బై క్వశ్చన్ ఏమవుతుంది? ఎందుకు? డెఫినెట్లీ వస్తుంది. సో ట్రై టు ఆన్సర్ జస్ట్ త్రీ స్కీమ్స్ విచ్ ఆర్ నాట్ వర్తీ రైట్ నౌ. దీనికి కూడా మీరు రెడీ అయి ఉండాలి. అమ్మ ఒడి, ఓకే. Then if you name a scheme, you have to answer why. Why? Because all children are given basic infrastructure in the schools. There is no need for the people to have the direct benefit transfer of 15,000. Among the 15,000, it was given 13,000 only. 2,000 were given as toilet maintenance. Okay. Instead of that, if we keep in something like auxiliary servicemen or women to do that, there is no need of cutting the 2,000. Maybe you are again criticizing the government. I would suggest that, see, criticizers will say that point. I am out of the 15,000, 2,000 will be to the toilet fund. So that will be a beneficial for the school infra only, right? Over the years that will ఒక క్యాపిటల్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాన్ని we shouldn't criticize, I guess. Try to frame answer in any other way. అంటే ఈ డైరెక్ట్ బెనిఫిట్స్ అమ్మఒడి, ఒకవేళ మీరు అమ్మఒడి చెప్తే డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చినా సరే, ఇచ్చిన తర్వాత ఈ 13,000 అనేది చిల్డ్రన్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుందా లేదా అది వేస్ట్ అవుతుందా? ఓకే, దాన్ని పర్సనల్ యూజ్కి పేరెంట్స్ యూజ్ చేస్తున్నారా లేకపోతే చిల్డ్రన్ బెనిఫిట్కి మాత్రమే యూజ్ చేస్తున్నారా లేదా అనే స్క్రూటినీ ఉందా? లేదు. దానికోసం మనం ఏం స్టెప్స్ తీసుకోవట్లే. అది దాన్ని మ్యాండేటరీగా స్టూడెంట్కి ఒక అకౌంట్ మనం క్రియేట్ చేసి స్టూడెంట్ ఎడ్యుకేషన్కి మాత్రమే యూజ్ అయ్యే విధంగా మనం కొన్ని కండిషన్స్ పెట్టగలిగితే దట్ విల్ బి మోర్ బెనిఫిషియల్. యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ పాయింట్, నాట్ ది 2,000 పాయింట్, బికాస్ దట్ ఈస్ అ గుడ్ పాయింట్ ఓన్లీ. దానివల్ల స్కూల్ ఇన్ఫ్రా అనేది ఓవర్ ది పీరియడ్స్ గవర్నమెంట్ రెవెన్యూ పైన బర్డెన్ తగ్గి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఇక్కడ 15,000 ఇవ్వడం అనేది ఎవరు చెప్పారు? మ్యాండేటరీ కాదు, గవర్నమెంటే చెప్పింది. అంటే గవర్నమెంట్ ఈజ్ 13,000 ఇస్తుంది, రిమైనింగ్ 2,000 కన్స్ట్రక్షన్ కోసం ఇస్తుంది. దట్ ఈస్ గుడ్ ఓన్లీ. ఓకే, సో ట్రై టు ఆన్సర్ ఇన్ దాట్ వే. సో దీనికోసం కూడా ట్రై టు రెడీ. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్సనల్లో కూడా, పర్సనల్ డీటెయిల్స్లో కూడా వాట్ ఆర్ your strengths? 3. Tell me 3 strengths of yourself and 3 negatives of yourself. How will you overcome your negatives? ఇటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఆ నెగిటివ్స్ చెప్పినప్పుడు కూడా మీ కూడా కొంచెం మీ పర్సనాలిటీని ఇంప్రూవ్ చేసే విధంగా అటువంటివి మాత్రమే చూస్ చేసుకోండి. కొన్ని లైక్ మై నెగిటివ్ ఈజ్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ పేషెన్స్, అది చెప్పొచ్చు. దానివల్ల ఒక్కొక్కసారి బర్డెన్ ఎక్కువ అవుతుంది పర్సనల్లీ నా పైన. అటువంటివి మరి యాంగర్, అటువంటివి మరీ నెగటివ్స్ చెప్పకుండా అటువంటి కొన్ని ఆప్షన్స్ చూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఆర్ ఓవర్ బర్డనింగ్ మై సెల్ఫ్. ఓకే, ఆర్ లైక్ టేకింగ్ టూ మెనీ టాస్క్ ఎట్ ఎ టైమ్. ఇటువంటివి ఏదో ఒకటి చెప్పొచ్చు. ఓకే, అండ్
హౌ టు మేనేజ్ బిట్వీన్ వెల్ఫేర్ మెజర్ అండ్ డెవలప్మెంట్ సజెస్ట్ యువర్ ప్లాన్ ఆఫ్, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో దానిపైన ఎలా బ్యాలెన్స్ అంటే స్కీమ్స్గా రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఈ యాంగిల్లో వస్తాయండి, నాట్ బేస్డ్ ఆన్ ద కంటెంట్. అది కూడా రావచ్చు, అది మీరు ఎలానో చెప్పిస్తారు కాబట్టి దట్స్ ఐఎమ్ నాట్ డిస్కసింగ్ దట్ పార్ట్. ఎలానో ఎంత ఏ స్కీమ్లో ఎంత ఏమొస్తుంది అని చెప్పి. సో ఇక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి కొన్ని అవార్డ్స్ వచ్చాయి. పిఎం మోడీ ఈవెన్ సజెస్టెడ్ టు ఇథియోపియా టు ఫాలో దిస్ ఆర్బీకే, ఇంప్లిమెంట్ దిస్ ఆర్బీకే స్కీమ్ ఇన్ ఇథియోపియా. పిఎం మోడీ సజెస్ట్ చేశారు, దీనికి స్కాచ్ అవార్డ్ కూడా వచ్చింది. ఇటువంటివన్నీ ట్రై టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్ అబౌట్ ద అంటే గ్రేట్నెస్ ఆఫ్ అవర్ స్టేట్ స్కీమ్స్ ఏమేమైతే ఉన్నాయో మీరు అక్కడ అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అండ్ నెగిటివ్ యాంగిల్ ఆల్సో అక్కడ కూడా. ఇప్పుడు నేను అమ్మఒడికి ఎట్లా చెప్పాను అంటే నాట్ కంప్లీట్ క్రిటిసిజం ఆన్ ది గవర్నమెంట్, దాంట్లో ఏమైనా లూప్ హోల్స్ ఉంటే ట్రై టు టెల్ దట్ వన్. చెప్పిన తర్వాత మీరు సొల్యూషన్ కూడా చెప్పాలి. సేమ్ స్ట్రాటజీ మీరు మెయిన్స్లో ఏదైతే ఫాలో అయ్యారో సేమ్ స్ట్రాటజీ, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ బైఫర్కేషన్లో కూడా మీరు మొత్తం సబ్జెక్ట్ అంతా యుల్ నో, ఏపీఆర్ యాక్ట్ 2014, రైట్ అన్నట్టు. సో దాంట్లో కాజెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయొచ్చు, కాజెస్ అండ్ ఇంజస్టిసెస్ డన్ టు ద ఏపీ గవర్నమెంట్. అండ్ ఆఫ్టర్ దట్ వన్ దాన్ని ఏపీ గవర్నమెంట్ ఎలా ఓవర్కమ్ చేసింది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ గాట్ సో మెనీ ర్యాంక్స్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో, స్వచ్ఛ భారత్ మిషన్లో, ఓకే, రెవెన్యూ డెవలప్మెంట్లో, ఎస్డిజి గోల్స్ ఇస్ వెరీ గుడ్. సో ఇవన్నీ కూడా బైఫర్కేషన్లో ఇన్ని ఇంజస్టిసెస్ జరిగినా సరే హౌ కుడ్ ఏపీ గవర్నమెంట్ ఓవర్కమ్ ఆల్ దోస్, ఆ నాలెడ్జ్ మీకు కావాలి, రైట్. సో ఫస్ట్ కాజెస్ అయితే చూస్తే మనకు తెలిసిందే, వయలేషన్ ఆఫ్ జెంటిల్మెన్స్ అగ్రిమెంట్, ఇవి కొంచెం బేసిక్స్ ఒకసారి ట్రై టు రికాల్ ఆల్ దోస్ కంటెంట్స్. దెన్ పొలిటికల్ డామినెన్స్, ఆపర్చునిస్టిక్ యాటిట్యూడ్స్, ఇంజస్టిసెస్ టు ద తెలంగాణ రీజన్, కల్చరల్ డిఫరెన్సెస్, ఇవన్నీ బేసిక్ కాజెస్ అండ్ రీజన్స్, రైట్ అన్నట్టు. మీరు ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు లిస్ట్. ఇంజస్టిసెస్ డన్ టు ద ఏపీ ఆఫ్టర్ బైఫర్కేషన్ ఏమేమి జరిగింది. అన్సైంటిఫిక్ డివిజన్ అండి, ఓన్లీ 46% రెవెన్యూ వైజ్ కానీ, డెట్స్ వైజ్ కానీ, ట్యాక్స్ ఎలికేషన్స్, లైక్ కలెక్షన్ ఆఫ్ ద ట్యాక్సెస్ అండ్ ద డిఫర్డ్ ట్యాక్స్ అలాట్మెంట్స్, రైట్ ఇక్కడ. దెన్ రిఫండ్ ఆఫ్ ట్యాక్సెస్, ఇది పాపులేషన్ బేసిస్లో ఉంది. డిఫర్డ్ ట్యాక్స్ అలొకేషన్ ఏమో లొకేషన్ బేసిస్లో ఉంది, ఓకే. అండ్ ద క్యాపిటల్స్, లాస్ ఆఫ్ క్యాపిటల్, అసెట్స్ ఏమో లొకేషన్ బేస్లో ఇవ్వడం, అన్నీ హైదరాబాద్లో ఫోకస్ అవ్వడం వల్ల తెలంగాణ గాట్ బెనిఫిటెడ్, ఓకే. సో ఇంకా సెంటర్ అష్యూరెన్సెస్ అన్ని ఫెయిల్ అయ్యే స్పెషల్ ప్యాకేజ్ కానీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కానీ, ఇంకా ఫండ్స్ అలొకేషన్స్ కానీ ఇవ్వడంలో సెంటర్స్ ఫెయిల్యూర్స్ అండ్ లాస్ ఆఫ్ క్యాపిటల్, ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ అలొకేషన్స్లో కూడా ఇంకా సో మెనీ ఉన్నాయి, సో మెనీ ఆర్ దేర్, యూ కెన్ ఎక్స్టెండ్ దిస్ లిస్ట్. సో ఇవన్నీ కూడా బైఫర్కేషన్ వల్ల జరుగుతున్న, ఫస్ట్ మనం అయితే కాజెస్ పైన ఫోకస్ చేస్తాం, జరిగిన ఇంజస్టిసెస్ పైన ఫోకస్ చేస్తాం. హౌ ఏపీ గవర్నమెంట్ ఓవర్కమ్, ఫోకసింగ్ ఆన్ ద ఆల్టర్నేటివ్ ఫీల్డ్స్. yes these are the steps, okay. ఆల్టర్నేటివ్ ఫీల్డ్స్ ఏమేమైతే ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఇటువంటి ఏరియాస్ పైన ఏపీ వెల్ఫేర్ స్కీమ్స్ పైన, వెల్ఫేరిజం పైన, ఉమెన్ ఎంపవర్మెంట్ పైన ఏపీ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేసింది. ఇందాక మనం చేసుకున్న బేసిక్ స్ట్రాటజీ ఈ వెల్ఫేరిజం పైన ఎక్కువ చేయడం వల్ల ద పోర్ పీపుల్ అండ్ ద డౌన్ ట్రోడెన్ పీపుల్ గాట్ సమ్ ఛాన్స్ టు వర్క్ ఫర్దర్ ఆఫ్టర్ ఫుల్ఫిల్లింగ్ హిస్ బేసిక్ నీడ్స్, రైట్. అండ్ ఫోకసింగ్ ఆన్ అవైలబుల్ సెక్టార్స్, ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, పోర్ట్ డెవలప్మెంట్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, బ్లూ ఎకానమీ, వెరీ గుడ్. అండ్ అగ్రికల్చర్తో పాటు ఆల్టర్నేటివ్స్ ఇంక్లూడ్ చేయడం, క్యాటిల్ రేరింగ్, ఆల్ దోస్ సెక్టార్స్ ఫోకసింగ్. అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ టాప్ ర్యాంక్స్లోనే ఉంటుంది ఏపీ, ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్, ఓకే. అండ్ అగ్రికల్చర్లో ఎక్కువ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం ఫార్మర్స్కి. సో దెర్ ఆర్ సో మెనీ ప్లెంటీ నెంబర్ ఆఫ్ ఇన్సెంటివ్స్ గివెన్ టు ద ఫార్మర్స్ to reduce the farmer suicides and all, right. And 3 capitals, ఇంకా డీసెంట్రలైజేషన్, ఇది ఇంకొక టాపిక్ అండి. 26 డిస్ట్రిక్ట్స్ దీనిపైన కూడా చాలా, ఇది ఒక టాపిక్ మనం సెపరేట్గా చూద్దాము. సోషల్ రివల్యూషన్ ఎక్కువ క్రియేట్ చేయడం, ఉమెన్ ఎంపవర్మెంట్, నవరత్నాస్ పైన కూడా. ఇక్కడ ఈ ఆల్కహాల్ బ్యాన్ ఉంది కదా, అది కొంచెం కాంట్రవర్సీ అయ్యిందండి. సో దానిపైన క్వశ్చన్స్ రావచ్చు. ఈ కంప్లీట్ ఆల్కహాల్ బ్యాన్ అనేది స్టేట్
అచీవ్ చేయగలిగిందా లేదా, అది చేయడం వల్ల స్టేట్కి రెవెన్యూ తగ్గింది. సో డూ యూ సపోర్ట్ దిస్ స్కీమ్? బట్ ఈ కంప్లీట్ ఆల్కహాల్ బ్యాన్ చేసినా సరే అది ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. అఫ్కోర్స్ డెఫినెట్లీ అవ్వడం లేదు. సో అది ఎందుకు అవ్వడం లేదు? అండ్ ఆల్సో there are so many people who get over like a number of years they'll get habituated to it. All of a sudden alcohol availability dorkakapothe some psychic issues they may face. So dani how will you answer to those sections of the people? Okay, so ఈ కంప్లీట్ ఆల్కహాల్ బ్యాన్ అనేది నిజంగా పాసిబులా కాదా? ఇస్ ఇట్ రియలీ పాసిబుల్? సో ఇటువంటి క్వశ్చన్స్ యూ మే కట్. అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్లో కూడా ఇక్కడ చాలా కంటెంట్ బేస్డ్, ఏమేమి ఇండస్ట్రీస్ డెవలప్ చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా డెవలప్ చేయొచ్చు. వీ హ్యావ్ సెపరేట్ చాప్టర్స్ ఇన్ అవర్ ఎకానమీ, రైట్? యూ మైట్ హవ్ స్టడీడ్ ఆల్ దోస్ ఇన్ యువర్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. సో ట్రై టు గివ్ ఆల్ దోస్. ఇక్కడ పెద్ద డిఫికల్టీ ఏం రాకపోవచ్చు. అంటే మనం ఫారిన్ అలొకేషన్స్ కూడా, ఫారిన్ డెట్స్ కూడా ఎక్కువ తీసుకోవడం, జపాన్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి సో మెనీ ఫండ్స్ మనం తీసుకున్నాము అండ్ సో మెనీ ప్రాజెక్ట్స్ ఆర్ బీయింగ్ డెవలప్డ్. ఓకే, సో వీ కెన్ టెల్ ఆల్ దోస్. సో దిస్ సెక్రటేరియట్ సిస్టమ్, దీన్ని మీకు నెగటివ్ ఇంప్రెషన్ ఉన్నా సరే యూ షుడ్ సపోర్ట్ దిస్ సిస్టమ్. వై? బికాస్ ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ సిస్టమ్ ఆఫ్ అవర్ స్టేట్. అంటే గోయింగ్ టు ద డోర్ స్టెప్ టు ద పీపుల్, గవర్నెన్స్. ఓకే, సో ఈ గుడ్ గవర్నెన్స్లో పాటుగా ఈ సెక్రటేరియట్ సిస్టమ్ చాలా సక్సెస్ అయింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో లూప్ హోల్స్ ఏంటి అని అడగచ్చు. ప్రెజెంట్లీ వాట్ ఆర్ ద లూప్ హోల్స్ వీఆర్ ఫేసింగ్ ఇన్ ద సెక్రటేరియట్ సిస్టమ్, అది అడగచ్చు. ఆర్ రీసెంట్గా దీన్ని బేస్ చేసుకుని డెవలప్ చేస్తున్న రీసెంట్ స్కీమ్స్ ఏంటి, జగన్ అన్నకు చెబుదాం, జగన్ అన్న సురక్ష, రైట్? సో ఇవన్నీ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయి? ఇంకా ఏదైనా ఇప్పుడు ఈ జగనన్న సురక్ష, జగనన్నకి చెబుదాం, ఈ ఐడియాస్ అన్నీ ఎవరిచ్చినవండి? సమ్ ఎగ్జిక్యూటివ్స్ ఓన్లీ, రైట్ ఆర్ నాట్? మన సిస్టమే అది కదా. లెజిస్లేచర్స్ ఎవరెవరైతే, మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎగ్జిక్యూటివ్స్ సపోర్ట్. సో రేపు యూ విల్ బీ ఇన్ దట్ పొజిషన్. సో ఇంకా ఫర్దర్గా దీన్ని ఎఫెక్టివ్గా చేయాలంటే వాట్ వుడ్ యూ సజెస్ట్? సమ్ ఇన్నోవేటివ్ ఐడియాస్ దే మే ఆస్క్ యూ. ఈ జగనన్న సురక్ష కూడా సమ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరే సజెస్ట్ చేసి ఉంటారు, రైట్? సో ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ కెన్ యూ సజెస్ట్ అని చెప్పి యూ కెన్ లైక్ క్రియేటివ్లీ చెప్తే ఇంకా ఇంప్రెషన్ బాగుంటుంది, రైట్? ట్రై టు డెవలప్ సమ్ క్రియేటివ్ థాట్స్. అండ్ బైఫికేషన్ డన్, డీసెంట్రలైజేషన్. సో ఈ 26 డిస్ట్రిక్ట్స్లో we are in the verge like where we are in that a way to reduce the burden on the governance. But after decentralization the burden on the government is increasing day by day, may get increased. So in the 26 district చేయడం వల్ల అక్కడ రెవెన్యూ, ప్రతి డిస్ట్రిక్ట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేయడం, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయడం, ఓకే, దట్ విల్ బి వెరీ హ్యూజ్ బర్డెన్ ఆన్ ది గవర్నమెంట్. సో ఇన్ దాట్ కాంటెక్స్ట్ డూ యూ సపోర్ట్ దిస్? ఇట్లానే చేస్తారు. ఏదైనా ఒక క్వశ్చన్ ఉంటే దాని యొక్క నెగటివ్ సినారియో మీకు చెప్పి విల్ యూ సపోర్ట్ అని అడగచ్చు. ఇవన్నీ బేసిక్ పాయింట్స్. సో టు రీచ్ ద లైక్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ పాపులేషన్, సో రూలింగ్ బై bisecting the sections, bisecting the entire ruling part into the sections, so that will ease the governance but not burden the governance. So our point highlight chesi stress cheyali meeru, right? And also ee decentralization paina chaala allegations vachayandi, allegations or agitations vachayi chaala. Ante ma part ni itla bifurcate chesaru. From so many years we are part of this ethnic group. సో ఇట్లా బైఫర్కేట్ చేయడం వల్ల వీ గాట్ దట్ ఫీల్ దట్ వీ గాట్ డివైడెడ్. సో ఇటువంటి ఇష్యూస్ వచ్చాయి, చాలా రైజ్ అయ్యాయి చాలా రీజియన్స్లో. సో దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? సో మెనీ యాజిటేషన్స్ ఆల్సో హ్యాపెన్, రైట్? ఎస్, న్యూస్లో చాలా ఉన్నాయి. ఎస్, సో దానికి ఏం చెప్తారు? సో ఇది సైంటిఫిక్గా జరిగిందా లేదా? ఈ డీసెంట్రలైజేషన్ అనేది సైంటిఫిక్గా జరిగిందా లేదా? ఏదో ర్యాండమ్గా మ్యాప్ని అట్లా డివైడ్ చేస్తూ వెళ్ళారా? మండల్స్ బట్ నాట్ డివైడెడ్. ఓకే, సో ఆ విధంగా ఒక చిన్న గ్రూప్ ఏదైనా ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అన్నప్పుడు యూ హ్యావ్ టు ఇన్ సచ్ ఎ పొజిషన్ టు అడ్రస్ ఆల్ దేర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, సో ఆ క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు దీనిపైన. ఇంకా కాస్ట్ అండ్ ట్రైబల్ ఇష్యూస్, రివర్ ఇష్యూస్ కవర్డ్ దిస్ పార్ట్ కూడా. సో ఈ ఏపీ జాగ్రఫీ దగ్గర మీరు అన్ని డిస్ట్రిక్ట్స్ ఫోకస్ చేయక్కర్లేదు, ఓన్లీ మీ డిస్ట్రిక్ట్స్. ఇక్కడ ఒకసారి ఇది ఒకటి చూద్దాం. సో ఈ డిస్ట్రిక్ట్ దగ్గర మీ దగ్గర ఏమేమైతే సైట్స్, ఇంపార్టెంట్ సైట్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఆర్
ఫార్మింగ్ యాక్టివిటీ ఏముంది, ఆర్ సెలబ్రిటీస్ అండ్ కల్చరల్ టెంపుల్స్, ఇటువంటి ఏరియాస్ అన్నీ మీరు ఫోకస్ చేయాలి బాగా. మీ డిస్ట్రిక్ట్లో ఏంటి ఇంపార్టెంట్ ఎకనామిక్గా, కల్చరల్గా అండ్ పాపులేషన్ వైజ్, సో అన్ని యాంగిల్స్లో కూడా మీ డిస్ట్రిక్ట్లో ఏంటి ఇంపార్టెంట్ ఖచ్చితంగా యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దోస్ అండి. యూ షుడ్ నాట్ మిస్ ద టాపిక్. అది ప్రిపేర్ అయిన తర్వాత మనకి రీజనల్ బేసిస్ డిఫరెన్స్ లైక్ డిమార్కేషన్ కూడా ఉంది కదా, లైక్ రాయలసీమ and coastal region. So if you are from like Anandapur, Kurnool or that region, you should have some entire knowledge regarding the Rayalaseema region. So ఇది కూడా కొంచెం కామన్ క్వశ్చన్ అండి, whoever are from రాయలసీమ, సో ఎందుకు అది అంత డెవలప్ అవ్వడం లేదు, what are the reasons, what will be the solutions. సో ఈ టాపిక్ పైన కూడా ఫోకస్ రావచ్చు. అండ్ ఏపీ ఎకానమీ, try to revise your budget and survey topics. You might have studied all those topics, right? So session we can plan any session or in this topic also again. So survey, మన బడ్జెట్ అలొకేషన్స్ ఎలా ఉన్నాయి, సో ఈ అలొకేషన్స్ కూడా ప్రామిసిబులా, ప్రాక్టికల్లీ పాసిబులా కాదా. సో ఈ అలొకేషన్స్ చేసేస్తూ వెళ్ళిపోతున్నాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసేస్తూ వెళ్ళిపోతున్నాం, బట్ ఏపీ ఎంటైర్ స్టేట్ పైన డెట్ బర్డెన్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. ఇక్కడ ఏమైపోతుంది, మన ఎంటైర్ పొలిటికల్ సిస్టమ్ ఈజ్ లైక్ ఇన్ సచ్ వే దట్ ఆఫ్టర్ 5 years వీళ్ళు చాలా డెట్స్ తీసుకొస్తుంటారు. ఆఫ్టర్ 5 years ఆ గవర్నమెంట్ చేంజ్ అయితే ఆ బర్డెన్ విల్ బి ఆన్ ద కమింగ్ గవర్నమెంట్. సో ఈ టాపిక్లో కూడా సమ్ క్వశ్చన్స్ మే గెట్ రేజ్డ్, రైట్. సో ఇవన్నీ కూడా మోస్ట్ ప్రాబబుల్ ఏపీ ఇష్యూస్ అండి. ఇంకా ఏమైనా ఉన్నా మనం ఫర్దర్ సెషన్స్లో వీ కెన్ కవర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్. ఎనర్జీ, నాడు నేడు, ఎస్ వీ ఫర్గట్ దిస్. నాడు నేడులో కూడా ఇది ఇన్ఫ్రా రిలేటెడ్ కదా. ఎనర్జీలో కూడా ఎక్కువ సోలార్ ఎనర్జీ లైక్ ఇన్స్టలేషన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి. రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్లో ఏపీలో ఎక్కువ స్కీమ్స్ ఎక్కువ డెవలప్ అవుతూ ఉన్నాయి. సో టార్గెట్స్ కూడా ఎక్కువ ఫిక్స్ లైక్ ఎక్కువ ఎన్హాన్స్ చేశారు కాబట్టి సోలార్లో, రెన్యూబుల్ ఎనర్జీలో, బయో ఎనర్జీలో అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్, ZBNF స్పెసిఫిక్గా ఏపీ గవర్నమెంట్ స్పెసిఫిక్గా తీసుకొస్తున్న స్కీమ్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఓకే. అండ్ ఇంకా మీటింగ్ క్లైమేట్ టార్గెట్స్ పైన అవి మీట్ అవుతుందా లేదా, ఎనర్జీ రిలేటెడ్. ఇంకా ఏపీలో స్కోప్ ఏముంది, ఏ ఎనర్జీ పైన ఎక్కువ ఫోకస్ చేయడానికి స్కోప్ ఉంది, ఏ డిస్ట్రిక్ట్లో ఎటువంటి ప్లాన్స్ని మనం డెవలప్ చేయడానికి స్కోప్ ఉంది, ఇటువంటి ఏరియాస్ అన్నింటినీ ఎక్కువ ఫోకస్ చేయాలి, రైట్.